భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. 350 మంది రైతులకు 1.07 కోట్ల విలువైన యంత్రీకరణ పనిముట్లు పంపిణీ చేసి వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ ప్రారంభోత్సవం చేశారు. ఇక జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పథకం ప్రారంభించి వ్యవసాయ ఉద్యాన పామాయిల్ సాగుపై శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులతో అవగాహన సదస్సులు పాల్గొన్నారు. ఇక సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానం సదస్సులో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులకు ఎంతో మేలు చేసే విషయాలు ఇది చాలా అప్రోప్రియేట్ ప్రోగ్రామ్స్ అని నేను భావిస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా ఏ కారణంగా కానీ ఈ ఫార్మ్ మెకనైజేషన్, ఈ యాంత్రీకరణ కార్యక్రమం ప్రభుత్వాలు ఆపేసినాయి. పూర్తిగా ఇప్పుడు ఈ 2 ఏళ్ళలో చేయలేదు, అంతకుముందు ఉన్న 10 ఏళ్లలో కూడా బహుశా చాలా ఏళ్ళు ఆపుకున్నాయి ప్రోగ్రామ్స్. మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టి మరి రైతులకి 50% సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన శుభ పరిణామం. ఈ ఆర్థిక సంవత్సరంలో 131,000 మంది రైతులకి సుమారు 100 కోట్ల రూపాయల ద్వారా వ్యవసాయ యంత్రములు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ కార్యక్రమం ఈరోజు ఇక్కడితో మొదలుపెట్టడం ఇది చాలా శుభ పరిణామానికి నేను భావిస్తున్నాను. పూర్తిగా సమాజంలో ఆరోగ్యం దెబ్బతినే విధంగా ఈ యొక్క అన్యాచురల్ అగ్రికల్చర్, ఈ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్తో పెరుగుతూ పోయి మరి ఆరోగ్యాలు దెబ్బతింటున్న ఈ సమయంలో న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు ఒక మిషన్ మోడ్లో ఒక ప్రత్యేక దృష్టితో ఆ కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలుపెట్టడం కూడా ఇది చాలా చాలా సంతోషకరం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎన్నో వందల మందిని దేశాలకి ఎక్కడికి వెళ్ళినా మేము అశ్వారావుపేట విద్యార్థిని అని చెప్పుకునేటటువంటి మంచి కళాశాలకి ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు 8 కోట్ల రూపాయలు వైస్ ఛాన్సలర్ గారు యూనివర్సిటీ నుంచి నిధులు ఇచ్చారు. ఆ కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు పనుల యొక్క పద్ధతి రేపు రాబోయే 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నా యొక్క జీవిత కోరిక ఈ ఉభయ 2 జిల్లాలు కూడా సస్యశ్యామలం కావాలంటే గత 2 సంవత్సరాలుగా ఆనాడు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ని ఇంక్లూడ్ చేయకుండా ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే ఇంకా 3-4 వేల కోట్ల రూపాయలు అధికంగా కావాల్సి వచ్చింది. మంత్రి గారిని ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క సహాయంతో వాటిని కూడా మనం శాంక్షన్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నిటికీ టెండర్లు పిలుస్తున్నారు. కాబట్టి అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు తప్పకుండా మీరు ప్రయత్నం చేసి వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి ప్రతి నియోజకవర్గంలో మీరు కెనాల్ తవ్వుకుంటే నీళ్ళు వచ్చేదానికి సిద్ధంగా చేస్తున్నాం.